గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మీకు మద్దతుగా బీసీ సంఘాలు వచ్చాయి, విద్యార్థి సంఘాలు వచ్చాయి, బహుజనులు వచ్చారు, అందరూ వచ్చారు. సర్వేలు కూడా దాదాపుగా ప్రసన్న హరికృష్ణ మొదటి ప్రాధాన్యత ఓట్లతో వచ్చేస్తున్నారు, గెలవబోతున్నారు అన్న పరిస్థితి చూసాం. సో ఏం జరిగింది? 2,15,000 2,20,000 మంది నన్ను ఆశీర్వదించారు. దానికన్నా ఏముంటుందండి? ఇంకా ఎంత మద్యం ఏరులై పారిన గ్రాడ్యుయేట్స్ నైతికంగా నాతో ఉన్నారు అని చెప్పేసి రుజువు చేశారు క్లియర్గా వాళ్ళ ఓటు ద్వారా. మొదటి ప్రయత్నంలోనే మొదటి ప్రాధాన్యత ఓట్లు 60,000 సాధించారు. అదేలా సాధ్యం? ప్రజలకు కావాల్సింది వాళ్ళకు నమ్మకాన్ని ఇవ్వడం. అంటే నమ్మకం అనేది తప్పనిసరిగా నమ్మకం అనేది ఓటుగా మారుతుంది అని చెప్పేసి నిరూపించినటువంటి రుజువు చేసినటువంటి ఎన్నిక. ఒక హోపు, అంటే డబ్బులు లేకుండా కూడా రాజకీయాలు చేయొచ్చు, ఎలాంటి చుక్క మద్యం పంపిణీ జరగకుండా కూడా మనం ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, పోరాడొచ్చు, గెలవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని నా వైపు నుంచి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాను. అందులో సక్సెస్ అయ్యాను. మీ సొంత నియోజకవర్గం చొప్పదండి కావచ్చు? షూర్, చొప్పదండి ఈజ్ మై కాన్స్టిట్యుయెన్సీ అట్ ప్రెసెంట్. 50% మనకు వేములవాడ, రుద్రంగి, చెందుర్తి మండలాలకు సంబంధించి వచ్చింది. బట్ ఇప్పుడు నేను ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఈ బడ్జెట్లో ప్రభుత్వానికి ఏ విధమైన సలహా ఇవ్వబోతున్నారు? ఒకటే అండి, అంటే నేను గతం నుంచి ప్రస్తుతం వరకు చేస్తున్నటువంటి ఒకే ఒక సలహా ఏంటి అంటే, ఎప్పుడైతే విద్యా రంగానికి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్స్ 2 digits ఎప్పుడైతే క్రాస్ అవుతాయో అప్పుడు మాత్రమే మనకు మౌలిక వసతులు స్కూల్స్ లోపల, కాలేజెస్ లోపల పెంపొందించడం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఆర్థిక శాఖ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే అక్కడ పాఠాలు చెప్పారనో, లేకపోతే అక్కడ ప్రాపర్ వే లోపల మెయింటెనెన్స్ ఆర్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉండదనో, వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ లోపల కొన్ని లక్షలు పెట్టి పంపిస్తున్నారు. మీరు మర్చిపోతున్నారు, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇబ్బంది అవుతుంది. రైట్, వెల్కమ్ టు యోయో టీవీ. మొత్తానికి అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. 2 జాతీయ పార్టీలతో త్రిముఖ పోటీ నడిచింది. 2 జాతీయ పార్టీని ఒక రేంజ్లో అంటే పోటీ ఇచ్చిన ప్రసన్న హరికృష్ణ గారు చాలా పోటీ ఇచ్చారు. వారు మనతో పాటు ఉన్నారు. అసలు ఎలక్షన్స్ ఎలా జరిగాయి, ఏం జరిగింది, అన్ని సర్వేల్లో చూసుకున్నట్టయితే 40 నుండి 45% ఓట్లతో గెలుస్తున్నా అని చాలా కాన్ఫిడెన్స్గా చెప్పిన పరిస్థితి. సో 3rd ప్లేస్కి వచ్చారు. అసలు ఏం జరిగింది అని తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే వర్ధన్ గారు. సార్ చెప్పండి. సార్ బాగున్నాను సార్. మొత్తానికి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే బీసీలు కావచ్చు, బహుజనులు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు ఏకమయ్యారు. తర్వాత 10-11 సంవత్సరాల తర్వాత చూసుకున్నట్టయితే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మీకు మద్దతుగా బీసీ సంఘాలు వచ్చాయి, విద్యార్థి సంఘాలు వచ్చాయి, బహుజనులు వచ్చారు, అందరూ వచ్చారు. సర్వేలు కూడా దాదాపుగా ప్రసన్న హరికృష్ణ మొదటి ప్రాధాన్యత ఓట్లతో వచ్చేస్తున్నారు, గెలవబోతున్నారు అన్న పరిస్థితి చూసాం. సో ఏం జరిగింది? సో ఒకటే, ఎలక్షన్స్ అంటేనే డబ్బులమయం అనేది మరొకసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల కూడా నిరూపితమైంది. అయినప్పటికీ ఒకవైపు డబ్బులకు లోనైనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటే, డబ్బులు లేకుండా నికార్సుగా 60,000 మంది పైచిలకు 60,000 పైచిలకు ఓట్లు ₹1 ఖర్చు లేకుండా, మొదటి ప్రాధాన్యత అదే చెప్తున్నా, ₹1 ఖర్చు లేకుండా, ఒక చుక్క మద్యం పంపిణీ లేకుండా 60,187 ఓట్లు మొదటి ప్రాధాన్యత ఓట్లుగా నాకు వచ్చాయి. అఫ్కోర్స్ చాలామంది అంటే 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కించినట్టయితే 1,00,000 వరకు 2వ ప్రాధాన్యత ఓట్లు ఉంటాయి. ఒక 15 నుంచి 20,000 వరకు 3వ ప్రాధాన్యత. అంటే ఇట్లా లెక్కించుకుంటూ పోతే సుమారుగా 2,50,000 ఓట్లలో 2,15,000 2,20,000 మంది నన్ను ఆశీర్వదించారు. దానికన్నా ఏముంటుందండి? ఇంకా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎంత మద్యం ఏరులై పారిన గ్రాడ్యుయేట్స్ నైతికంగా నాతో ఉన్నారు అని చెప్పేసి రుజువు చేశారు క్లియర్గా వాళ్ళ ఓటు ద్వారా.
కాబట్టి తప్పనిసరిగా అంటే భవిష్యత్ రాజకీయాలకు ఇదొక తొలిమెట్టు. భవిష్యత్ రాజకీయాల లోపల కూడా ఈ ఆలోచన సరళి అనేది వస్తుంది. ఎందుకంటే డబ్బులే పరమావధి కాదు, మద్యమే కంప్లీట్ అల్టిమేట్ జెనిత్ కాదు అనేటువంటి ఒక నిరూపణ ఈ ఎన్నికల ద్వారా తెలంగాణ సమాజానికి నేను చూపించేటువంటి ప్రయత్నం చేశాను. మరి ఎన్నికల్లో భాగంగా నాతో పాటు మీరు అన్నారు కదా, అనేక సంఘాలు, అది విద్యార్థుల సంఘాలకు సంబంధించి కానీ, బీసీ సంఘాలు కానీ, బహుజన్స్ కానీ, చాలామంది మేధావులు కానీ, నా స్టూడెంట్స్ కానీ, నా ఫ్రెండ్స్, నా శ్రేయోభిలాషులు చాలామంది వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళ టైం లోపల ఈ ఎలక్షన్స్ లోపల ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యం ఉంది. అంటే ఒక వ్యక్తి ఒక టీంతో కలిసి పనిచేస్తే అవుట్కమ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ ఎలక్షన్స్ లోపల నిరూపించబడింది. సో ఇది భవిష్యత్ ఎన్నికలకు తప్పనిసరిగా ఒక మోడల్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకటి చెప్పండి సార్, ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే వాళ్ళ జీవితం సగానికి పైగా అయిపోతుంది. ఒక ఎమ్మెల్యే కావచ్చు, అంటే స్టార్టింగ్ ఒక కౌన్సిలర్, కార్పొరేటర్ నుండి చూస్తే ఒక ఎమ్మెల్యే స్థాయి వరకు కావచ్చు. ఒక్కొక్కరు 4 సార్లు 5 సార్లు పోటీ చేయడం, 20 నుంచి 30 సంవత్సరాలు గడిచిపోవడం. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే మీ దగ్గర మొదటి ప్రయత్నంలోనే మొదటి ప్రాధాన్యత ఓట్లు 60,000 సాధించారు. అదేలా సాధ్యం? మీరు అన్నట్టు మద్యము పంచలేరు, డబ్బులు వంచలేరు. ఏంటి పవర్ ఏంటి? సో సింపుల్ అండి. నాయకుడు సమాజానికి ఒక ఆశను, ఒక హోప్ని ఇవ్వాలి. ఆ హోప్ను ఇవ్వడం లోపల నేను సక్సెస్ అయ్యాను. అంటే మనం ఏ పదవికి అయితే పోటీ చేస్తున్నామో ఆ పదవి యొక్క ప్రొఫైల్ ఎలా ఉంటుంది, అంటే ఆ పదవికి ఎవరు ఫిట్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను పోటీ చేశాను. అంటే గ్రాడ్యుయేట్స్ ఇష్యూస్ బేసిక్గా అన్ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్, ఈ ఇద్దరు ఇష్యూస్ పట్ల పోటీ చేసే అభ్యర్థులు ఎవరికి సబ్జెక్ట్ ఉంది, ఎవరు గతం లోపల వాళ్ళ ఇష్యూస్ను అడ్రస్ చేశారు. ఒకవేళ భవిష్యత్తు లోపల ఈ వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే నిజంగానే మాట్లాడగలుగుతాడా అనేటువంటి నమ్మకాన్ని గత 7 నెలల నుంచి ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులకు నేను ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాను. అందులోపల సఫలీకృతమయ్యాను. ఎందుకంటే 2 లక్షలకు పైగా ఓట్లు నాకు వివిధ రకాల ప్రయారిటీ ఓట్స్ వచ్చాయి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ప్రజలకు కావాల్సింది వాళ్ళకు నమ్మకాన్ని ఇవ్వడం. అంటే నమ్మకం అనేది తప్పనిసరిగా, నమ్మకం అనేది ఓటుగా మారుతుంది అని చెప్పేసి నిరూపించినటువంటి, రుజువు చేసినటువంటి ఎన్నిక ఇది. మరి అందులోపల డబ్బులు, ప్రలోభాలు గురయ్యారు చాలామంది కూడా. బట్ అది నేను చూడట్లేదు. ఎందుకంటే ఒక పరివర్తన అనేది స్టార్ట్ అయింది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో. తప్పనిసరిగా రేపు జమిలీ 2027 కావచ్చు, లేకపోతే నార్మల్ ఎలక్షన్స్ 2028 లోపల ఈ ట్రెండ్ తప్పనిసరిగా కొంత పర్సెంట్ 100% ఉంటుంది అని నేను అనలేను. కాబట్టి ఎవరైతే పోటీ చేస్తారో ఆ అభ్యర్థి యొక్క గుణగణాల పైన, ఆ అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం పైన, అతను గతం లోపల చేసినటువంటి సామాజిక సేవ పైన, అతనికి సమాజం పట్ల ఉన్నటువంటి కన్సర్న్ పైన ఒకవేళ ఓటు వేసి గెలిపిస్తే ఈయన బలంగా కొట్లాడగలుగుతాడు అనేటువంటి నమ్మకం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఓట్లు వస్తాయి. మరి ఆ ఓట్లే 60,000కు పైచిలకు మనకు మొదటి ప్రాధాన్యత ఓట్లుగా వచ్చాయి. సో దట్ ఈస్ దానికన్నా ఇంకేముంటుందండి. కాబట్టి దీనికి అంటే 10 ఏళ్ళ రాజకీయ నేపథ్యమో, 20 ఏళ్ళ రాజకీయ నేపథ్యం, 30 ఏళ్ళు అవసరం లేదు. మన కమిట్మెంట్, మన విల్ పవర్, మనకు సొసైటీ పట్ల ఉన్నటువంటి కన్సర్న్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఈ ఉమ్మడి 4 జిల్లాల లోపల నేను 3 జిల్లాల లోపల నేను ఉద్యోగిగా పనిచేసినటువంటి నేపథ్యం ఉన్నది. గత 18 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల కోసం పనిచేసినటువంటి నేపథ్యం ఉన్నది. సమాజానికి చాలా రకాలుగా సర్వీసెస్ అందించినటువంటి నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా తోడయ్యాయి. నేను మొదటగా చెప్పినటువంటి అంశాలకి ఇవన్నీ కూడా తోడు కావడం వల్ల నా మీద నమ్మకం పెరిగింది. కేవలం ప్రసన్న హరికృష్ణ గెలిచేది ప్రసన్న హరికృష్ణ మాత్రమే కాదు, ఒక భవిష్యత్తు ఆశ, ఒక హోప్. అంటే డబ్బులు లేకుండా కూడా రాజకీయాలు చేయొచ్చు, ఎలాంటి చుక్క మద్యం పంపిణీ జరగకుండా కూడా మనం ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, పోరాడొచ్చు, గెలవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని నా వైపు నుంచి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాను. అందులో సక్సెస్ అయ్యాం. కాబట్టి భవిష్యత్తు లోపల ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని వేల మంది యువత నాతో కలిసి పనిచేశారు. కాబట్టి ఆ రిజల్టే ఈ రిజల్ట్. సో అంటే ఇప్పుడు మొత్తానికి మీ టీం ఏమంటుంది? ఇప్పుడు ప్రస్తుతం ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మీ శ్రేయోభిలాషులు ఇంతమంది మొదటి ప్రయత్నంలోనే 60,000 ఓట్లు సాధించిన మీకైతే కాల్స్ వస్తుంటాయి, ఏమంటున్నారు? మీ టీం తోటి ఏం డిస్కషన్ చేశారు? ఎలా ఉండబోతుంది? వాస్తవానికి ఎప్పుడైతే అంటే మనకు ఫస్ట్ ప్రయారిటీ లోపల ఎడ్జ్ రాలేదో, కొన్ని వందల వేల మంది ఫోన్లు చేసి ఫోన్లలో ఏడ్చేటువంటి పరిస్థితి, డైరెక్ట్గా వచ్చి ఏడ్చారు, ఫోన్లలో ఏడ్చారు.
వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా, ఈ రిజల్ట్ను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ఫ్యాక్ట్. బట్ అయినప్పటికీ నా కోసం ఎవరైతే పనిచేయడం జరిగిందో, నా గెలుపుని ఎవరైతే కోరుకోవడం జరిగిందో, నా మిత్రులు కావచ్చు, నా శ్రేయోభిలాషులు, నా స్టూడెంట్స్, అసలు నేను తెలియనటువంటి వ్యక్తులు కూడా పాపం. అంటే ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మందపల్లి శ్రీనివాస్, ఐ థింక్ దట్స్ వెల్గటూర్ మండల్, అతను గ్రామ శాఖ అధ్యక్షుడు ఒక పార్టీకి సంబంధించి. ఆయన ఇల్లిటరేటు, ఆయన పిల్లలు ఉన్నారు, డిగ్రీ చదువుతున్నారు. ప్రసన్న హరికృష్ణ అనేటువంటి గెలిస్తే నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే తరహాలో కొన్ని వందల మంది చదువుకోని వ్యక్తులు కూడా వాళ్ళ పిల్లల కోసం, భవిష్యత్తు కోసం వాళ్ళు గ్రామాన తిరిగి ప్రసన్న హరికృష్ణ గెలిపించండి అని చెప్పేసి ప్రచారం చేసినటువంటి నేపథ్యం ఈ ఎన్నికల్లో చూస్తూ ఉంటారు మీరు. అంటే నేను తెలియని వ్యక్తులు కూడా నా స్టేటస్ పెట్టుకోవడం, సోషల్ మీడియాలో మనకు సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా వాళ్ళ గ్రూపుల లోపల షేర్ చేయడం ఇట్లా జరిగింది. అంటే ఒక ట్రెండ్, ఒక వెదర్, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ మనకి ఈ 4 జిల్లాల లోపల క్రియేట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ అసలు ఈ 4 జిల్లాలుగా ఎంటైర్ తెలంగాణ మన గెలుపును కోరుకున్నది. ఎందుకు కోరుకున్నది అన్నప్పుడు ఇలాంటి రాజకీయాలు, క్లీన్ పాలిటిక్స్, సో ప్యూర్ అండ్ క్లీన్ పాలిటిక్స్ ఈ సొసైటీకి అవసరం అనేటువంటి కాంటెక్స్ట్ లోపల కోరుకున్నది. మరి ఈ నేపథ్యంలో జనరల్గా మనకు ఎన్నికలైన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఓడిపోయినటువంటి వ్యక్తి అసలు కనబడకుండా పోయినటువంటి పరిస్థితి. నేను ఓడిపోయినప్పటికీ మొన్న మా మిత్రులందరితో కృతజ్ఞత సభ పెట్టాను. అంటే కేవలం ఓటు అడగడానికి మాత్రమే ప్రసన్న హరికృష్ణ మీ దగ్గరికి రాడు, మీ బాధలు అర్థం చేసుకోవడానికి కూడా ప్రసన్న హరికృష్ణ మీతోని ఉంటాడు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి భరోసా కల్పించడానికి ప్రసన్న హరికృష్ణ ఉంటాడు. కృతజ్ఞత తెలపడానికి, అంటే నాకు మీరు టైం ఇచ్చారు కాబట్టి దానికి నేను ధన్యుణ్ణి, దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పేసి కృతజ్ఞత తెలపడానికి కృతజ్ఞత సభ మొదటగా పెట్టినటువంటి వ్యక్తిగా ప్రసన్న హరికృష్ణ నిలుస్తాడు చరిత్ర లోపల. కాబట్టి భవిష్యత్తు లోపల ఎవరైతే నా కోసం పనిచేసారో వాళ్ళకు తప్పనిసరిగా వెన్నుదన్నుగా ప్రసన్న హరికృష్ణ నిలబడతాడు. ఏ విధమైన భరోసా ఇవ్వబోతున్నాడు? ఏ సమస్య వచ్చినా ఐ విల్ బి దేర్ విత్ దెమ్. ఏ సమస్య వచ్చినా, వాళ్ళకు సంబంధించినటువంటి గ్రామ స్థాయి లోపల ఏమైనా సమస్య వచ్చినా, లేకపోతే వాళ్ళ కెరియర్కి సంబంధించినటువంటి సమస్య వచ్చినా, రెవెన్యూ ఇష్యూస్ కానీ, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ వాళ్ళతో పాటు కలిసి నడుస్తాడు. అంటే ఈ నడిచే క్రమం లోపల వాళ్ళందరూ మొన్న మేము కృతజ్ఞత సభ పెట్టినప్పుడు చెప్పినటువంటి మాట ఒకటి ఏంటి అంటే, ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తిని మేము పార్టీ చూసి పనిచేయలేదు, అతనితో సుమారుగా 7 నెలలు కలిసి నడవలేదు. భవిష్యత్తు లోపల ప్రసన్న హరికృష్ణ ఏ స్టాండ్ తీసుకున్నా మేమందరం ఉంటాము అని చెప్పేసి కృతజ్ఞత సభ లోపల కంప్లీట్గా ముక్త కంఠంతో చెప్పినటువంటి మాటలు మనకు కనబడ్డాయి. కాబట్టి భవిష్యత్తు లోపల ప్రసన్న హరికృష్ణతో ఎవరైతే కలిసి నడుస్తారో వాళ్లకు తప్పనిసరిగా ఏ సమస్యలోనైనా, ఏ కాంటెక్స్లోనే ప్రసన్న హరికృష్ణ వాళ్ళ కోసం పనిచేస్తారు. ఓకే, అంటే మీరు పోటీ చేస్తున్న ఈ పరిధి చూసుకున్నట్టయితే 4 ఉమ్మడి జిల్లాలు, కానీ ఇప్పుడు మీరు పొలిటికల్గా ముందుకెళ్ళాలంటే ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీ అయితే కంపల్సరీ కావాలి. సో మీ సొంత నియోజకవర్గం చొప్పదండి కావచ్చు, మీరు చదువుకున్న విద్యాభ్యాసం చేసిన వేములవాడ నియోజకవర్గం కావచ్చు, అక్కడ మీ గ్రామస్తులు కావచ్చు, మీ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, కోరుకునే ప్రయత్నం ఉంది కదా? షూర్. చొప్పదండి ఈజ్ మై కాన్స్టిట్యుయెన్సీ అట్ ప్రెజెంట్. సో చొప్పదండి ప్రస్తుతం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ. అఫ్ కోర్స్ అది డీలిమిటేషన్ అయిన తర్వాత జనరల్ కావచ్చు. ఎస్. సో వేములవాడ నేను చదువుకున్నది, నేను చిన్నప్పటి నుండి ఆల్మోస్ట్ డిగ్రీ వరకు అక్కడ లీడ్ కూడా ఎక్కువ వచ్చింది. 90% మనకు వేములవాడ, రుద్రంగి, చందుర్తి మండలాలకు సంబంధించి వచ్చింది. బట్ ఇప్పుడు నేను ఇప్పుడే ఏం డెసిషన్ అయితే తీసుకోలేదు. ఒక ఫామ్ డెసిషన్తో తప్పనిసరిగా మేము ముందుకు వస్తా, నా ఆలోచనలు, అభిప్రాయాలు మీతో షేర్ చేస్తా తప్పనిసరి. ఓకే, మొత్తానికంటే ఫైనల్గా ఇప్పుడు టికెట్ విషయంలో ఏం జరిగిందో తెలుసు, దాని ఫలితాలు కూడా ఎలా ఉన్నాయో కూడా తెలుసు, ఏడ్చుకుంటూ పోయిన పరిస్థితి చూసాం. సో ఓడిపోయిన అభ్యర్థికి ఏం చెప్తారు, గెలిచిన అభ్యర్థికి ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి, అంటే ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. వాస్తవానికి వాళ్ళిద్దరికి ఎవ్వరికీ పట్టభద్రుల సమస్యలు తెలియదు, కానీ ఓటు వేసి సోషల్ మీడియా లోపల మొత్తము అంతా హంగు ఆర్భాటాలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో హంగామా చేసిన వాళ్ళకు కూడా అసలు తెలియదు. అంటే గెలిచిన వాళ్ళు ఏమైనా పట్టభద్రుల సమస్యను వాళ్ళు అసలు రిఫ్లెక్ట్ చేయగలుగుతారా శాసనమండలి వేదిక మీద అంటే నో, దే డోంట్ నో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్. ఎందుకు అసలు ఓటు వేశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓకేనా? సో మరి ఆ సోషల్ మీడియా హంగామా, సోషల్ మీడియా అటాక్ చేసే ముందు
లాస్ట్ 2 డేస్ ప్రసన్న హరికృష్ణ పైన చేశారు. నేనేమంటున్నానంటే ఎవరైతే సోషల్ మీడియా ఎవరైతే ట్రోలర్స్ ఉన్నారో భవిష్యత్తు లోపల కూడా రాజకీయాలు వస్తాయి. మీరందరూ మీ ద్వారా నేను వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, నిజంగానే ఒక వ్యక్తి తప్పు చేసి ఉంటే, నిజంగానే ఒక వ్యక్తి ఆ పదవికి ఫిట్ కాకపోయి ఉంటే, నిజంగానే ఆ పదవికి సంబంధించినటువంటి సమస్యలు ఆ వ్యక్తికి తెలియకపోతే ఆ వ్యక్తులను మీరు ట్రోల్ చేయండి, ఆ వ్యక్తులను మాత్రమే ట్రోల్ చేయండి. ఎందుకంటే ఈరోజు ప్రసన్న హరికృష్ణని ఇక్కడ కూర్చోబెట్టిరు. ఇప్పుడు మీ సమస్యలు మాట్లాడేటువంటి ప్రసన్న హరికృష్ణ, కౌన్సిల్లో ఉండాల్సినటువంటి ప్రసన్న హరికృష్ణను ఇంట్లో కూర్చోబెట్టిరు. ఎవరు నష్టపోతారండి? ఎవరు నష్టపోతారు చెప్పండి? ప్రసన్న హరికృష్ణ ఓడిపోతే కేవలం ఓడిపోయింది ప్రసన్న హరికృష్ణ మాత్రమే కాదు, డబ్బులు లేని రాజకీయాలు భవిష్యత్తు లోపల చూపాలి అని చెప్పేసి ఒక ఆశను మీ ఓటు ద్వారా కంప్లీట్గా తుంచేసారు కొంతమంది. ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఆల్ ద మెన్, ఆల్ ద విమెన్, ఐఎమ్ పాయింటింగ్ అవుట్ ఓన్లీ ఫ్యూ ఆఫ్ దెమ్. మీ విలువైన ఓటును వృధా చేసుకొని అసలే సబ్జెక్టు లేనటువంటి వ్యక్తిని మీరు కౌన్సిల్కి పంపించారు. దానివల్ల ఏదో మీరు గెలిచినని చెప్పేసి అనుకుంటారు కావచ్చు, కానీ మీరు నైతికంగా మీరు ఓడిపోయారు. భవిష్యత్తు లోపల మీలాంటి వ్యక్తుల యువత రాజకీయాల లోపలికి రావాలనుకుంటున్నటువంటి వ్యక్తుల యొక్క ఆశను మీరు మొగ్గ దశలోనే తుంచేసారు. మీరేం సమాధానం చెప్తారు? మీ మనసుకు సమాధానం చెప్పుకోండి. ఎవరిని ఓడించారు మీరు? మిమ్మల్ని మీరే ఓడించుకున్నారు, నన్ను కాదు ఓడించింది. భవిష్యత్తు లోపల దయచేసి ఇలాంటి రాజకీయాలు వద్దు. భవిష్యత్తు లోపల ఎవరైతే ఒక కమిట్మెంట్తోని వస్తారో, ఏదైనా సేవ చేయాలి అనేటువంటి తపనతోని వస్తారో రాజకీయాల లోపలికి, వారిని ఎంటర్టైన్ చేయండి, వాళ్ళను బ్లేమ్ చేయకండి. మీరు ఒక పార్టీలో ఉన్నారని చెప్పేసి మీ పార్టీ లైన్ను మీరు బయటకు రాకుండా వాళ్ళని ఇంకొక వ్యక్తిని బ్లేమ్ చేయకండి. పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా ఈ వ్యక్తి కావాలా వద్దా అని చెప్పేసి మీరు మీ మనస్సుకు మీరు సమాధానం చెప్పుకొని మీరు సోషల్ మీడియా లోపల ట్రోల్ చేయండి. అదే నేను అందరికీ చెప్పదలుచుకున్నాను.